టాస్క్ 29 పిల్లలకు ఓ ఓ ఔ అం అహ గుర్తించడం నేర్పించాలి. తల్లిదండ్రులు చాక్తో రాయలేకపోతే వారు కూడా పిల్లలతో పాటు ఉప్పు లేదా మట్టిలో రాయవచ్చు. చూడండి, ఇది ఓ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఓ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఓ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఒంటె. ఓ ఓ ఒంటె. ఒంటె అనే పదంలో ఓ ఉంటుంది. ఓ ఓ ఒంటె. చూడండి, ఇది ఓ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఓ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఓ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఓడ. ఓ ఓ ఓడ. ఓడ అనే పదంలో ఓ ఉంటుంది. ఓ ఓ ఓడ. చూడండి, ఇది ఔ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఔ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఔ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఔషధం. ఔ ఔ ఔషధం. ఔషధం అనే పదంలో ఔ ఉంటుంది. ఔ ఔ ఔషధం. చూడండి, ఇది అం. అమ్మ ఏ అక్షరం రాసింది? అం. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? అం. చాలా బాగుంది. ఈ అక్షరాన్ని అం ఇంకా అన్ అని కూడా అంటారు. అన్ అన్ అంజీర పండు. అంజీర పండు అనే పదంలో అన్ ఉంటుంది. అన్ అన్ అంజీర పండు. చూడండి, ఇది అహా. అమ్మ ఏ అక్షరం రాసింది? అహా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? అహా. చాలా బాగుంది. ఈ అక్షరాన్ని అహ అని అంటారు. ఈ అక్షరంతో పదాలు ఏమీ ఉండవు. మీరు పిల్లలకి ఈ అక్షరాన్ని అహ అని అంటారు అని మాత్రం నేర్పించండి. మేము అక్షరాలు నేర్పించేటప్పుడు చూపించినవన్నీ మీరు పిల్లలకి చూపించండి. మీరు కనుక చూపించలేకపోతే మా వీడియోని కూడా చూపించవచ్చు. అమ్మకు చాక్ లేదా సుద్దతో అలర్జీ ఉంటే దయచేసి క్రయాన్ ఉపయోగించండి. ఇంట్లో ఉప్పు లేదా పిండి లేకపోతే పిల్లలు మట్టిలో కూడా రాయవచ్చు. రండి, పిల్లలతో ఒక ఆట ఆడుకుందాం. ముందుగా నేలపై చాక్తో అక్షరాలు రాయండి. మీరు అక్షరం పిలిచినప్పుడు పిల్లలు దానిమీద నీళ్లు పోసి
లేదా ఒక బట్టతో వాటిని మాయం చేయాలి. అక్షరము ఓ మాయం చేయండి. అక్షరము ఓ మాయం చేయండి. అక్షరము అం మాయం చేయండి. చాలా బాగుంది. మీరు బలూన్తో కూడా ఆడవచ్చు. నాకు అహా బలూన్ ఇవ్వవా? నాకు ఔ బలూన్ ఇవ్వవా? చాలా బాగుంది. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం పట్టవచ్చు. దయచేసి మీ సమయాన్ని వెచ్చించండి. ప్రతి 2-3 రోజులకు ఒక అక్షరాన్ని బోధించండి. మొదట్లో పిల్లలు ఉప్పులో కొద్దిగా రాస్తారు. పర్వాలేదు. వారికి నెమ్మదిగా బోధించండి. దయచేసి శ్రద్ధగా వినండి. దయచేసి చదువుకోమని మీ పిల్లలపై ఒత్తిడి తీసుకురాకండి. దయచేసి వారికి చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని అందించండి మరియు వారి స్వంత వేగంతో నేర్చుకోవడాన్ని ఆనందించండి. ధన్యవాదాలు.